కుక్క పిల్లకి అజీర్తేంటత్త మీకు పైత్యం బాగా పెరిగిపోయింది. నా టిఫిన్ ఫినిష్ అయిపోయింది, పదండి వెళ్దాం. మేడం, మీరింకా డెజర్టే తినలేదు. మీకోసం మా పిన్ని స్పెషల్గా పాయసం చేసింది. ఓహో, పదు వెళ్ళి తీసుకురా. అలాగే. మీరు స్వీట్ తిని మెల్లిగా పైకి రండి, నేను వెళ్ళి మెల్లికి చెప్పొస్తాను. సడన్ గా మిమ్మల్ని చూస్తే కంగారు పడుతుంది. ఓహో, అవునవును, మిల్లి భయపడుతుంది. నేనేం చేయనని చెప్పండి తనకి. అత్త కంగారు పడదే, ఎందుకింత కంగారు పడుతుంది? మమ్మీ, నువ్వు కూడా నాతో పాటు రాకూడదు? మళ్ళీ అది నా మాట వినదు. నేను వెళ్ళేసి వస్తా మేడం. ఇప్పుడే వస్తా మేడం. వీళ్ల కంగారు చూస్తుంటే రాధికా రాణిగారంటే ఎంత భయమో తెలుస్తుంది. ఒరే భద్రం, అఖిలమ్మ తెలివే తెలివిరా. కుక్కపిల్ల పేరుని మిల్లి అని పెట్టి ఆ పేరు లేని రెండో కూతురిగా రాధికా రాణిగారికి చెప్పి నమ్మించింది. ఆవిడేమో మిల్లి మనిషి అనుకుంటోంది, వీళ్లకేమో మిల్లి కుక్కపిల్లని తెలుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ కదా. ఏంది సూపరు? మిల్లిని చూపించమంటుంది ఆవిడ. ఇప్పుడు ఎలా చూపిస్తుందో అత్త. అమ్మో రే, తలుచుకుంటేనే కాళ్ళు వణుకుతున్నాయిరా. నీకు కాళ్లే, నాకు టెన్షన్తో చాలా వణుకుతున్నాయి. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు, అంతే తేడా. అమ్మా, ఏంటి మమ్మీ ఇవిడ ఏదో చిన్న అబద్ధం ఆడితే మిల్లి మిల్లి అని చంపుకు తింటుంది. అసలు ఇదంతా నీ వల్లే వచ్చినదమ్మీ. అసలు ఆవిడతో నిన్నెవరు గొడవ పెట్టుకోమన్నారో? అరే, నాకెలా తెలుస్తుంది మమ్మీ? ఆవిడే ఈవిడవుతుంది, మన ఇంటికి వస్తుంది అని, ఇలా ఇరికిస్తుంది అని. అవునులే, నీకెలా తెలుస్తాది? మమ్మీ, ఆవిడ్ని పిలిచి మిల్లి అంటే మా కుక్క పిల్ల, అసలు నాకు చెల్లే లేదు, మేం కవలలం కాదు అని చెప్పేద్దాం మమ్మీ. ఆ మాట చెప్పాలని నాకు ఉన్నా, కానీ అబద్ధం చెప్పి నన్ను మోసం చేసినావని టికెట్ రాకుండా చేసేస్తే? అబ్బా, టికెట్ టికెట్ అని గోలేంటి మమ్మీ? గోల కాదే, గోలు. నా చాన్నాళ్ల కల. ఈ సెంటిమెంట్కి ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అదే అమ్మి ఆలోచిస్తా ఉండాను. హా అమ్మి, ఐడియా. ఏమంటావు అమ్మి? మమ్మీ, ప్లాన్ ఓకే గాని ఆ ప్లాన్ ప్రకారం నేను బయటకొస్తే ఆ వెంకీగాడు ఉంటాడు కదా, అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం వాడు. మనం నాటకం ఆడుతున్నామని తెలిస్తే బ్రతకనిస్తాడా? అవును కదూ. సర్లే, ఎట్టగొట్ట మేనేజ్ చేద్దాం. ముందు నువ్వైతే రెడీ అవ్వు. అలాగే మమ్మీ. సరే, నేనొస్తా. టిఫిన్ చాలా బాగుంది. మా విద్య మా అమ్మ కలిసి స్పెషల్ గా మీకోసం చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మిల్లి రెడీగా ఉండాది, మీరొస్తే చూడొచ్చు. నేను కూడా మీ ఇద్దరు కూతుళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తున్నాను. పొద్దు, కుక్క పిల్ల రెడీ అవడం ఏంటి పొద్దు? అబ్బా, కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది కదా బావా, అలా అరవకుండా ప్రిపేర్ చేశానబోయి రెడీ చేసా అంటుందనుకుంటా పెద్దమ్మ. లేదు, అత్త కంగారు చూస్తుంటే నాకేదో తేడా కొడుతోంది. పర్లేదమ్మా, నేనే వస్తాను, పదండి. రండి. ఏంటి మయ్యా, ఏం మాట్లాడుకుంటారు? పద
తేడా ఏంటో కనిపెడదాం. మ్మ్. రండి మేడం. అమ్మ మిల్లీ, రాధిక రాణి గారు వచ్చారు. తలుపు తీయమ్మా. వస్తున్నాను మమ్మీ. వస్తుండాది మేడం. 1 minute. అఖిలేండేశ్వరి గారు ఇంకా ఎంతసేపు? వచ్చేస్తుండాది. ఇంకా ఎంతసేపు? మిల్లీ, తొందరగా మేడం వెయిట్ చేస్తుండారు. రండి మేడం. ఏం మిల్లి, నేను గుర్తున్నానా? గుర్తున్నారు మేడం. ఆ రోజు మీతో అనవసరంగా గొడవ పడ్డాను. ఆ ట్రాఫిక్లో నా బుర్ర పనిచేయలేదు మేడం. చెప్పాను కదా మేడం, మా మిల్లీ కూడా మ్యాగీలాగా చాలా మంచిది. కాకపోతే కాస్త తొందరపాటు ఎక్కువ. కాస్త కాదు, నీకు నోరు ఎక్కువే అమ్మాయి. కొంచెం కంట్రోల్లో ఉండాలి. సరే మేడం, మీరు చెప్పినట్టు వింటాను, ఉంటాను. కానీ మా మమ్మీ గురించి కొంచెం మంచి రిపోర్ట్ ఇవ్వండి. తనకి ఎమ్మెల్యే టికెట్ రావాలి. అలా కాకుండా నా వల్ల కనుక మా మమ్మీ టికెట్ ఆగిపోతే ఆ గిల్టీనెస్తో నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను మేడం. అవేం మాటలమ్మా? ప్లీజ్ మేడం, నన్ను క్షమించి మా మమ్మీకి టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా చూడండి. అన్నయ్య, వదిన ఇప్పటి వరకు చీరలో ఉండి సడన్ గా మోడర్న్ డ్రెస్ వేసిందేంటి? ఇక్కడేదో గూడుపుటాన్ని జరుగుతోంది. చూద్దాం, ఉండండి. మీ అమ్మాయి పైకి కనిపించేంత కరుకు మనిషి కాదు, చాలా సాఫ్ట్. చూసినారుగా మా మిల్లీ ఎంత బుద్ధిమంతురాలో. చేసిన తప్పు తెలుసుకుని మీ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగినది. మా అమ్మి మోడర్న్ డ్రెస్ వేసిన మహాలక్ష్మి. మాయ్యా, మ్యాగీకి మోడర్న్ డ్రెస్ వేసి మ్యాగీని మిల్లీని చేసింది. మ్యాగీ కంటే మిల్లీ బాగుంది మాయ్యా. రేయ్, మూసుకో. మేడం, ఏదో కోపంలో మీతో గొడవ పెట్టుకుంది కానీ మా మిల్లి పిల్లిలా చాలా మంచిది మేడం. మ్యాగీని మిల్లీ అంటారేంటి? అసలు కుక్క పిల్ల మిల్లీ ఇది? మీరెంత చెప్పినా నువ్వు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ తప్పదు మిల్లీ.